హలో. హలో నాగరాజు గారి నెంబరేనా సార్ మాట్లాడేది? అవును. గుడ్ ఈవినింగ్ సార్, మేము జియో నెట్వర్క్ నుండి మాట్లాడుతున్నాము. గుడ్ ఈవినింగ్, చెప్పండి అమ్మా. దయచేసి నెంబర్ కి రీఛార్జ్ అయిపోయింది కదా, ఎందువల్ల చేపించుకోవట్లేదు? సిగ్నల్ రావట్లేదా? సిగ్నల్ వస్తుంది కానీ 5G వస్తలేదు. 5G ఎంతతో చేపించుకుంటున్నారు సార్ డైలీ మీరు? డైలీయా? అదే సార్, 1 month కి ఎంతతో చేపించుకుంటున్నారు అంటున్నా. 356. 356 తోని 5G వస్తుంది సార్. 399 తో ఉంది. అవునా? అవును సార్. అయ్యో, అట్లా వస్తలేదని చెప్పేసి ఇలా మధ్యాహ్నం పొద్దుగాల మా వైఫ్ తోటి గొడవ. అవునా? అందుకేం చేపియలేదు, ఎయిర్టెల్ చేపించిన. ఇక ఈ జియో వల్ల కూడా భార్య భర్తలకు గొడవలు అవుతున్నాయి సార్. బీభత్సంగా. వాడు ఎంత ముఖేష్ అంబానీ ఎంత డేంజర్ అయిపోయింది సార్. వైఫ్ కు హస్బెండ్ కూడా అంటే ఇట్లా గొడవలు పెడుతున్నాడు. ఎంత కస్టమర్స్ కూడా చాలా మంది అదైతున్నారు. బీభత్సంగా నేనైతే చాలా అది అయిపోయినాయి అలా. ఏమన్నారు సార్ మరి మేడం? ఏమంటది, కాకపోతే ఏంటంటే ఆమె మా మేడం కాదు, వేరేటోళ్ళ మేడం. అర్థం కాలే. అంటే ఆమె మా మేడం కాదు, వేరే మేడం. అవునా? కొంచెం టచ్ అయిపోయి ఉండే, ఇక నేనే మంత్లీ రీఛార్జ్ చేపిస్తూ ఉంటాను అన్నమాట. అలానా సార్? ఫేర్ అన్నమాట. ఓకే ఓకే సార్, ఇప్పుడైతే ఓకే అయిందా? పర్లేదా మరి? ఏం పర్లేదు, పరైంది. ఇలా వస్తా అంటే వద్దన్నారు.